Hello everyone, welcome to Advanced Spoken English classes. You're watching Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. In today's video, we are going to learn the usage of would plus V1, would be, would have plus V3, would have been. Right? So many people are confusing to use these terms. Actually, would is a modal verb. You know that. So we can use would in many aspects. First, let's see the difference between would plus V1 and would be. Okay, chala easy. This is very important class to spoken English learners, particularly the people who are learning advanced spoken English. This is very important. So please don't skip the video. Watch until the end. If you skip the video, you may not understand the small concept. So please watch the video until the end. Don't skip. I'm asking you, I'm requesting you again and again, please don't skip. Let's see the difference between would plus V1 and would be. Here we use would plus V1 and would be in second conditional. మనము రెండవ సెకండ్ కండిషనల్ ఇఫ్ క్లాజెస్లో మన సెకండ్ కండిషనల్ ఉంది కదా, సో అందులోనే మనము వుడ్ బీ కానీ వుడ్ ప్లస్ V1 కానీ యూస్ చేస్తూ ఉంటాము. అయితే ఒకసారి డిఫరెన్స్ చూద్దాము అండ్ దాని యూసేజ్ కూడా చూద్దాము. వుడ్ ప్లస్ V1 వచ్చి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, ఇమాజినరీ కండిషన్. సెకండ్ కండిషనల్ అంటే మీకు తెలుసు కదా, ఇమాజినరీ కండిషనల్ అని చెప్తూ ఉంటాము. సో ఇఫ్ ఐ వర్ ఎ బర్డ్, నేను కనుక పక్షిని అయితే, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ టు బికమ్ ఏ బర్డ్. పక్షిలా మారటం అనేది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జస్ట్ ఇట్స్ అన్ ఇమాజినరీ కండిషన్. నేనే కనుక పక్షిని అయితే ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై, నేను ఆకాశంలో ఎగిరేదాన్ని. ఓకే, సో ఇక్కడ మనము వుడ్ ప్లస్ V1, ఫ్లై V1ఏ కదా, వుడ్ ప్లస్ V1 ఇలా యూస్ చేస్తూ ఉంటాము. ఓకే, అండ్ వుడ్ బీ చూడండి. వుడ్ బీ కూడా మనము వుడ్ ప్లస్ V1తో ఈక్వల్గానే యూస్ చేస్తూ ఉంటాము. ఈక్వల్ కదా, యాక్చువల్లీ మనము ప్యాసివ్ వాయిస్లో సేమ్ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్లో చెప్పగలిగినట్లయితే, అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి అంటే ఆ సెంటెన్స్లో సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ రెండు ఉండాలి అండ్ వెర్బ్ వచ్చి ట్రాన్సిటివ్ వెర్బ్ అయి ఉండాలి. అటువంటి కండిషన్లో మాత్రమే మనం చెప్తూ ఉంటాము. ఈ సెంటెన్స్ చూడండి. ఇఫ్ ఐ వర్ యూ, నేనే కనుక నువ్వైతే, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ అవర్ రోల్స్. రైట్, నేను నీ ప్లేస్లోకి రావడం అనేది పాసిబుల్ కాదు. అంటే ప్లేస్లోకి మీన్స్ నేను నీ స్థానంలో ఉండుంటే, సో నేను నీ స్థానంలో ఉండటం, నేను నువ్వు అవ్వటం అనేది జరగదు. ఇఫ్ ఐ వర్ యూ, నేనే కనుక నువ్వు అయితే అంటే నీ స్థానంలో ఉండుంటే, ద ప్రోగ్రామ్ వుడ్ బీ క్యాన్సిల్డ్. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేది అంటే ఏంటి, నేను ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసేదాన్ని. ఓకే, సో ఎలా చెప్తాము, ఇది మనకి ద ప్రోగ్రామ్ వుడ్ బీ క్యాన్సిల్డ్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్. ఇక్కడ మనము వుడ్ బీ యూస్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా యాక్టివ్ వాయిస్లో కనుక చెప్పినట్లయితే ఐ వుడ్ క్యాన్సిల్ ద ప్రోగ్రామ్, వుడ్ ప్లస్ V1 యూసేజ్. సేమ్ ఇదే విధంగా మనము ఇక్కడ కూడా వాడుతూ ఉంటాము. బట్ ప్యాసివ్ వాయిస్లో చెప్పాల్సిన సందర్భంలో ద ప్రోగ్రామ్ వుడ్ బీ క్యాన్సిల్డ్ అవుతూ ఉంటుంది. ఐ వుడ్ క్యాన్సిల్ ద ప్రోగ్రామ్, ద ప్రోగ్రామ్ వుడ్ బీ క్యాన్సిల్డ్ బై మీ అవుతూ ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్, దిస్ సెంటెన్స్ ఈజ్ రైట్. ఇటువంటి సందర్భంలో మనం వుడ్ బీ వాడుతూ ఉంటాము. అంటే వుడ్ బీ వస్తే అది ప్యాసివ్ వాయిస్ అని మాత్రమే అనుకోకూడదు. మనం వుడ్ బీ యాక్టివ్ వాయిస్లో కూడా వాడుతూ ఉండొచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఇఫ్ ఐ వన్ ద లాటరీ, నేను కనుక లాటరీ గెలిచి ఉంటే, నేను కనుక లాటరీ గెలిస్తే ఐ వుడ్ బీ రిచ్, నేను చాలా ధనవంతురాలను అయిపోతాను. సో నేను లాటరీ గెలవటం అనేది జరిగే పని కాదు. ఇది ఊహాజనితమైనటువంటి సిచ్యువేషన్, ఇమాజినరీ కండిషన్, సెకండ్ కండిషనల్ కాబట్టి. ఐ వుడ్ బీ రిచ్, నేను ధనవంతురాలను అయిపోతాను. అప్పటికప్పుడు లాటరీ తగిలి నేను ధనవంతురాలను అవ్వటం అనేది కలే కదా. సో అలాంటివి ఏమీ జరగకపోవచ్చు, జరగవు మోస్ట్లీ. కాబట్టి మనం సెకండ్ కండిషన్లో చెప్తూ ఉంటాం ఐ వుడ్ బీ రిచ్, నేను ధనవంతురాలని అవుతాను. సో ఇక్కడ బీ అనేది మనకి కూడా V1 రూపంలోనే వస్తూ ఉంటుంది. బీ కూడా మనం వెర్బ్గా తీసుకోవచ్చు, అంతే కదా. సో ఇప్పుడు ఎలా చెప్తాము, ఇది V1 అయితే మనకి V2 V3 ఏమవుతాయి, మామూలుగా ఈజ్, వాజ్, బీన్, ఆర్, వర్, బీన్, యామ్, వాజ్, బీన్ చెప్తూ ఉంటాం కదా. సో యామ్, ఈజ్, ఆర్లు బీ ఫామ్సే కదా. సో వాటికి బదులుగా మనము బీ యూస్ చేస్తామన్నమాట ఇక్కడ. సో ఇది V1 ఫామ్ కాబట్టి వుడ్ ప్లస్ V1 ఇది కూడా. సో వుడ్ బీ అనేది కూడా మనకి వుడ్ ప్లస్ V1 యూసేజ్ లానే ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. సో ఇది ప్యాసివ్ వాయిస్ కాదు, ఇది యాక్టివ్ వాయిస్. బట్ మనము వుడ్ బీ వాడాము. ఎలా చెప్పాము, ఐ వుడ్ బీ రిచ్, నేను రిచ్ అవుతాను.
ఐ వుడ్ బీ హ్యాపీ అని చెప్పొచ్చు, నేను హ్యాపీ అవుతాను అని. షీ వుడ్ బి ద ఫస్ట్ స్టూడెంట్, ఆమె ఫస్ట్ స్టూడెంట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఐ స్టార్టెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్ షీ వుడ్ బి ద ఫస్ట్ స్టూడెంట్, ఆమె ఫస్ట్ స్టూడెంట్ అవుతుంది. ఇలా మనము వుడ్ బి అంటే ఏంటి అసలు ఉండుట అని అర్థం, ఉండటం గురించి చెప్తూ ఉంటేనే బీ వాడుతూ ఉంటాము. సో ఐ వుడ్ బీ రిచ్, నేను రిచ్ అవుతాను, అలా ఉంటాను అని దాని అర్థం, రైట్. అండ్ I think you can understand the difference between would be and would plus v1. Actually, this is also would plus v1, right? And the uses of would be in this sentence is, chudandi, she said that. She said that ante entadi reported speech lo neerchukunnam kada. She would be at the party that night. ఇక్కడ ఆమె అనింది, ఆమె ఆ రోజు రాత్రి పార్టీలో ఉంటాను అని ఆమె అనిందని చెప్తున్నారు. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో ఇటువంటిప్పుడు మనము వుడ్ బి వాడగలిగాము. షీ వుడ్ బి ఎట్ ద పార్టీ. యాక్చువల్గా మనం డైరెక్ట్ స్పీచ్ తీసుకున్నట్లయితే ఆమె ఏమంటుంది, షీ సెడ్ ఐ విల్ బి ఎట్ ద పార్టీ టు నైట్. షీ సెడ్ ఐ విల్ బి ఎట్ ద పార్టీ టు నైట్. ఇది మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మళ్ళీ మనకి వుడ్ బి వస్తుంది ఇటువంటి కండిషన్లో కూడా. ఓకే, ఎలా చెప్తాము, ఐ విల్ బి ఏమవుతుంది, షీ వుడ్ బి అవుతుంది, ఎట్ ద పార్టీ టు నైట్ దట్ నైట్, రైట్. ఇది ఒక వుడ్ బి వచ్చేటువంటి కండిషన్. అండ్ ద థర్డ్ వన్, ఫోర్త్ వన్ వచ్చి ఒపీనియన్. మన ఒపీనియన్ చెప్పేటప్పుడు మనము వుడ్ బి వాడుతూ ఉంటాము. ఎలాగో చూడండి, ఐ థింక్, నేను అనుకుంటున్నాను, హీ వుడ్ బి ఎ గ్రేట్ ఫిట్ టు దట్ జాబ్. అతను ఈ జాబ్కి చాలా బాగా సరిగ్గా సరిపోతాడు అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, హీ వుడ్ బి ఏ గ్రేట్ ఫిట్ టు దట్ జాబ్. అతను చక్కగా ఆ జాబ్కి సరిగ్గా సరిపోతాడు అంటే ఇక్కడ వుడ్ బి అర్థం ఎలా వస్తూ ఉంటుంది, హీ వుడ్ బి. వుడ్ బి అనేది ఎప్పుడు కూడా ఇమాజినరీ కండిషన్నే చెప్తూ ఉంటుంది. సో అందులో ఫ్యాక్ట్ అనేది ఒక్కొక్కసారి ఉండదు. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే చాలా తక్కువ పర్సంటేజ్తో ఫ్యాక్ట్ ఉంటూ ఉంటుంది. లేదా మనం ఇమాజిన్ చేసుకొని మనం గట్టిగా ఒకరి గురించి నమ్మి చెప్పేటప్పుడు కూడా మనము వుడ్ బి వాడుతూ ఉంటాము. అలా అవుతుంది అని మన నమ్మకం అనమాట, మన బిలీఫ్, మన ఒపీనియన్ చెప్పేటప్పుడు. హీ వుడ్ బి గ్రేట్ ఫిట్ టు దట్ జాబ్. అతను ఆ జాబ్కి బాగా సూట్ అవుతాడు, అది మన నమ్మకం. అలా నమ్మకంగా చెప్పేటప్పుడు కూడా మనం హీ వుడ్ బి అవుతాడు, అలా ఉంటాడు అని అర్థం. ఉండటం, అక్కడ ఏంటంటే ఉండటం అనేది కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఉండటం అంటే ఏంటంటే హీ వుడ్ బి గ్రేట్ ఫిట్ టు ద జాబ్. అతను ఆ ఉద్యోగానికి సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాడు. ఐ థింక్, నేను అనుకుంటున్నాను. సో మనం ఒపీనియన్ని చెప్పేటప్పుడు కూడా మనం వుడ్ బి ఈ విధంగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వచ్చి క్యాపబిలిటీ. అంటే మన కెపాసిటీని చెప్పేటప్పుడు మనం ఏబుల్ టు వాడుతూ ఉంటాం కదా, ఏబుల్ టు వాడుతూ ఉంటాం. మామూలుగా ఎలా చెప్తూ ఉంటాం, ఐఎమ్ ఏబుల్ టు సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడగలను. దాన్ని మనం ఐ కెన్ సింగ్ సాంగ్స్ అని కూడా చెప్పచ్చు. షీ ఈజ్ ఏబుల్ టు క్లైంబ్ ద టవర్, ఆమె ఆ టవర్ ఎక్కగలదు. దట్ మీన్స్ షీ హ్యాస్ ద కెపాసిటీ టు క్లైంబ్ ద టవర్. ఆమెకి ఆ టవర్ ఎక్కేటువంటి కెపాసిటీ అనేది ఉంది. షీ కెన్ క్లైంబ్ అని కూడా అనొచ్చు. కెన్, ఏబుల్ టు ఆల్మోస్ట్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. బట్ కెన్ ఏంటంటే మనం జనరల్ కెపాసిటీని తెలియజేసి వాడుతూ ఉంటాము. అండ్ ఏబుల్ టు వచ్చి అఫీషియల్ లాంగ్వేజ్లో చాలా ఫార్మల్గా మాట్లాడేటప్పుడు ఏబుల్ టు వాడితే వినటానికి బాగుంటుంది. ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో మనకి ఏబుల్ టు వాడితేనే బాగుంటుంది. సో ఇక్కడ ఏబుల్ టు యూస్ చేసుకొని కూడా మనం వుడ్ బీతో కూడా మనం ఏబుల్ టు యూస్ చేసి చెప్తూ ఉంటాం. ఇది బీ ఫామ్ అని చెప్పుకున్నాం కదా, బీ అంటే బీ ఫామ్, ఆమిజార్తో ఈక్వలే, రైట్. సో ఇక్కడ ఏంటంటే వుడ్ బీ అనేది ఇమాజినరీ కండిషన్లో వాడుతూ ఉంటామని చెప్పుకున్నాం కదా. మామూలుగా హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఎలా చెప్పాము, హీ వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అని చెప్పారు. యాక్చువల్గా ఏబుల్ టు స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఐ యామ్ ఏబుల్ టు సింగ్ సాంగ్స్, హీ ఈజ్ ఏబుల్ టు రీచ్ ద సమిట్ ఆఫ్ ద మౌంటైన్, అతను శిఖరాగ్రానికి చేరుకోగలడు అని చెప్పేటప్పుడు మనం ఒక బీ ఫామ్ అనేది ఉంచి దాని తర్వాత ఏబుల్ టు అని ఉంచుతాము, రాస్తాము లేదా చెప్తాము. సో ఇక్కడ బీ ఫామ్ ఏంటి, బీ, వుడ్ బి. ఓకే, హీ వుడ్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, అతను ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలడు అని చెప్పేటప్పుడు కూడా మనము వుడ్ బి వాడుతూ ఉంటాం. ఏబుల్ టు తోటి కెపాసిటీని తెలియచేయడానికి, అప్పుడు కూడా మనం వుడ్ బి ఈ విధంగా వాడుతూ ఉంటాము. సో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, యూ హ్యావ్ the maximum stuff about would plus v1 and would be, right? And let's see the difference between would have plus v3 and would have been, right? Just wait. So చూడండి, ఇప్పుడు మనం would plus v1 would be
యూసేజ్ ఎలా నేర్చుకున్నామో సేమ్ అదే ప్యాటర్న్లో దగ్గర అలానే ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ కూడా. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ కేర్ఫుల్లీ, లిజన్ కేర్ఫుల్లీ. నెంబర్ 1, ద యూసేజ్ ఆఫ్ వుడ్ హ్యావ్ ప్లస్ V3. ప్యూర్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూసేజ్ చూద్దాము. If they had offered a higher salary, he would have accepted the job. వాళ్ళు కనుక మంచి శాలరీ కనుక ఆఫర్ చేసి ఉంటే he would have accepted the job. ఆ జాబ్ని యాక్సెప్ట్ చేసి ఉండేవాడు అతను. రైట్. సో ఇక్కడ ఇఫ్ దే హ్యాడ్ ఆఫర్డ్ ఎ హయ్యర్ శాలరీ, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. వాళ్ళు ఆఫర్ చేసి ఉంటే ఇఫ్ క్లాజెస్లో మనకి థర్డ్ కండిషన్ అవుతుంది. ఈ క్లాస్లో మనకి థర్డ్ కండిషనల్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ వచ్చి వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూసేజ్. ఏంటి ఇక్కడ, ఇది వచ్చి రిజల్ట్, ఇది కండిషనల్ క్లాస్. రైట్. సో ఇక్కడ మనం వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూసేజ్ ఎలా వాడతాము థర్డ్ కండిషనల్లో. ఇది అన్రియల్ కండిషన్ అనమాట, జరిగిపోయినది. అలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఇలా అయ్యి ఉండేది అని మనం చెప్పేటప్పుడు థర్డ్ కండిషన్లో మనము పాస్ట్ గురించి చెప్తూ ఉంటాము. అప్పుడు ఇలా కాకుండా అలా అయ్యి ఉంటే ఇలా అయి ఉండేది అని. జరిగిపోయిన విషయం గురించి మనం దాన్ని మార్చలేము, ఏమి చేయలేము, కానీ ఇలా కాకుండా అలా ఉంటే బాగుండేది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. సో అలా వాళ్ళు ఎక్కువ శాలరీ ఆఫర్ చేసి ఉండుంటే ఇతను ఆ జాబ్ని యాక్సెప్ట్ చేసి ఉండేవాడు. అంటే వాళ్ళు ఆఫర్ చేయలేదు ఎక్కువ, ఇతను యాక్సెప్ట్ కూడా చేయలేదనమాట. సో ఇక్కడ మనం వుడ్ హ్యావ్ ప్లస్ V3, ప్యూర్గా వుడ్ హ్యావ్ ప్లస్ V3 మనము ఇలా యూస్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ యూసేజ్ ఎలాగో చూడండి. సేమ్ ఇందాక చెప్పుకున్నటువంటి కాన్సెప్టే. ప్యాసివ్ వాయిస్లో చెప్పినప్పుడు ఇది యాక్టివ్ వాయిస్. యాక్చువల్లీ ఫస్ట్ సెంటెన్స్ వచ్చి యాక్టివ్ వాయిస్, నార్మల్గా చెప్పుకున్నాం వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ వచ్చి ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, ఇఫ్ యూ హ్యాడ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్. నువ్వు కనుక ప్రాజెక్ట్ వర్క్ ఆన్ టైం అంటే కరెక్ట్ టైంకి కనుక కంప్లీట్ చేసి ఉంటే యూ వుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు గో అబ్రాడ్. నువ్వు అబ్రాడ్ వెళ్ళటానికి సెలెక్ట్ అయ్యి ఉండేవాడివి. సో నిన్ను ఇంకొకరు సెలెక్ట్ చేస్తారు అబ్రాడ్ వెళ్ళటానికి. సో నువ్వు సెలెక్ట్ చేయబడతావు కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. అప్పుడు ఎలా చెప్తాము, మామూలుగా అయితే సమ్వన్ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్, యువర్ బాస్ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ యూ టు గో అబ్రాడ్ అని చెప్తాము. అది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఎవరు సెలెక్ట్ చేస్తారో మనం మెన్షన్ చేయట్లేదు కాబట్టి యూ వుడ్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ టు గో అబ్రాడ్. ఇక్కడ మనం వుడ్ హ్యావ్ బీన్ వాడుతూ ఉంటాము. క్లియర్. నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్ యూసేజ్ చూద్దాము. దానికన్నా ముందు ఇంకొకసారి వుడ్ హ్యావ్ ప్లస్ V3 మనము ఇఫ్ కండిషనల్ లేకుండా కూడా మనం వుడ్ హ్యావ్ ప్లస్ V3 వాడుతూ ఉంటాము. అది ఎలాగో చూడండి. హీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నౌ. అతను ప్రాజెక్ట్ ఈ పాటికే పూర్తి చేసి ఉండేవాడు. ఇఫ్ హీ హ్యాడ్ ద సర్టన్ కండిషన్, కరెక్ట్ కండిషన్ ఉంటే హీ వుడ్ హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ బై నౌ, ఈ పాటికే పూర్తి చేసి ఉండేవాడు అని. సో అక్కడ మనం క్లాజెస్ ఇవ్వకపోయినా కూడా మనం ఇలా కూడా చెప్పచ్చు. ఏంటిది, వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూసేజ్. అండ్ ఇక్కడ మనకి వుడ్ హ్యావ్ బీన్ యూసేజ్ డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్లోనే మనం ఎలా యూస్ చేయొచ్చు చూడండి. ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్, నువ్వు కనుక త్వరగా స్టార్ట్ అయ్యి ఉంటే యూ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఫర్ ద పార్టీ. నువ్వు పార్టీకి కరెక్ట్గా టైంకి అక్కడ ఉండేవాడివి. అంటే నువ్వు లేట్గా వస్తే నేను నీకు ఇలా సలహా ఇస్తున్నాను నీ పాస్ట్ గురించి. ఎలాగా, ఇఫ్ యూ హ్యాడ్ స్టార్టెడ్ ఎర్లియర్, నువ్వు కనుక త్వరగా స్టార్ట్ అయ్యి ఉంటే ఆన్ టైమ్, యూ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్. ఇక్కడ బీన్ అంటే ఉండటం, బీ ఫార్మ్సే కదా, బీ ఫార్మ్స్ అంటే ఉండటం అని చెప్పుకున్నాం కదా. సో బీఎన్ అనేది V3 కిందకు వస్తుంది. సో యాక్చువల్గా ఇది కూడా వుడ్ హ్యావ్ ప్లస్ V3నే. రైట్, వుడ్ హ్యావ్ ప్లస్ V3నే. కాకపోతే ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ఇక్కడ వచ్చి ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ మనకి ఇంకొక వెర్బ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి వుడ్ హ్యావ్ ప్లస్ బీన్ అన్నాము. అండ్ V3 అనేది నార్మల్గా వచ్చేస్తుంది సెలెక్టెడ్. ఇక్కడ వచ్చి మనకి వేరే V3 ఉండదు, బీన్ అనేది వెర్బ్గా వస్తుంటుంది. ఇదే V3. రైట్. యూ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఫర్ ద పార్టీ. నువ్వు పార్టీలో ఉండేవాడివి, టైంకి అక్కడ ఉండేవాడివి. అండ్ ప్రతిసారి వుడ్ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు ఆర్ వుడ్ బీ వచ్చినప్పుడు ప్రతిసారి ఇది ప్యాసివ్ వాయిస్ అవ్వాలని అనుకోకూడదు. ఇక్కడ ఇలా మనం యాక్టివ్ వాయిస్లో చెప్పే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ టైంలో ఈ బీ కానీ బీన్ కానీ వెర్బ్గా మారిపోతూ ఉంటాయి. రైట్. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద క్యాపబిలిటీ అండ్ వీ కెన్ యూజ్ హియర్ ఏబుల్ టు లైక్ బిఫోర్ సెంటెన్స్. రైట్. ఏబుల్ టు యూజ్ చేసినప్పుడు మనం ఒక బీ ఫామ్ యాడ్ చేసుకోవాలని చెప్పాం కదా ముందు. సో ప్రజెంట్లో అయితే యామ్ ఆర్ యాడ్ చేస్తూ ఉంటాము, పాస్ట్లో అయితే వాజ్ వర్ యాడ్ చేస్తూ ఉంటాము, ఫ్యూచర్లో విల్ బీ యాడ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనం వుడ్ బీ యూసేజ్ తోటి
ఎలా చెప్పండి చూడండి ఒకసారి. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ మోర్, నువ్వు కనుక బాగా చదివి ఉన్నట్లయితే, ఇఫ్ కండిషన్ కదా, సో వుడ్ హ్యావ్ బీన్ యూస్ చేస్తాం. యూ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సాల్వ్ ద మ్యాథ్స్ ప్రాబ్లమ్. నువ్వు ఇంకా బాగా చదివి ఉంటే ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలిగేవాడివి. సో ఇక్కడ పాస్ట్ గురించి కాబట్టి మామూలుగా అయితే యూ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్, నువ్వు సాల్వ్ చేయగలవు. నువ్వు చదివి ఉంటే యూ కుడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్, నువ్వు సాల్వ్ చేయగలిగి ఉండేవాడివి. ఆ అర్థంలో మనము అఫీషియల్ లాంగ్వేజ్లో, ఫార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు యూ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, సాల్వ్ ద మ్యాథ్స్ ప్రాబ్లమ్. నువ్వు బాగా చదివి ఉంటే నువ్వు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగేవాడివి. సో యూ డిడెంట్ స్టడీ వెల్, యూ డిడెంట్ స్టడీ మోర్ అండ్ యూ కుడెంట్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అర్థమైంది కదా? I hope all your doubts are clarified by watching this video. So thank you.